అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇవాళ మీ డ్యూటీ హెవీగా ఉంటుంది, వెళ్ళిరండి అంది వెనక నుండి నళిని సిస్టర్ నవ్వుతూ. భయపడతాననుకున్నారా? డ్యూటీ ఎంత బరువుగా ఉంటే నాకంత ఆనందం అన్నాడు వసారా మెట్లు దిగుతూ. పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళేసరికి చిన్నపిల్లల అరుపులతో, రోదనలతో, తల్లుల హడావిడితో, ఊసిపోక కబుర్లతో గీవురు గావురుమంటూ ఉంది. అందులో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విజిటర్స్ టైమేమో. పిల్లల తండ్రులు, ఇతర చుట్టపక్కలు వచ్చేసి మరింత రభస చేసేస్తున్నారు. నేను రావటం చూసి లోపల నుంచి ఎదురుగా ఓ స్టాఫ్ వచ్చింది. రండి డాక్టర్, డ్యూటీ హౌస్ సర్జనే కాదు అన్నది చిరునవ్వు ముఖంతో. అవును, ఎలా ఉంది కేసు? చూపిస్తాను రండి. హైపర్ పైరెక్సియా కేసండి. టెంపరేచర్ 106 ఉంది. కన్వల్షన్స్ కూడా వస్తున్నాయి అని పక్క గదిలోకి దారితీసింది. క్రెడిల్ పక్కన పిల్లాడి తల్లి గుడ్ల నీరు కక్కుకుంటూ నిల్చుంది. వంగి ముట్టుకొని చూశాను. జ్వరంతో ఒళ్ళు పేలిపోతోంది. అప్పుడప్పుడు ఫిట్స్లా వచ్చి కాళ్ళు చేతులు నిగడదీసి పిడికెళ్ళు బిగిస్తున్నాడు. స్టెథోస్కోప్తో గుండె, ఊపిరితిత్తులు పరీక్ష చేశాను. నార్మల్గానే ఉన్నాయి. ఎప్పుడు అడ్మిట్ అయింది కేసు అని అడిగాను. నిన్న. కేసు షీట్ తీసి చూశాను. ఒక్క అక్షరం రాసలేదు. అంతా ఖాళీగా ఉంది. నిన్న ఈవేళ ఎండలు ఉధృతంగా ఉన్నాయి. వడదెబ్బ కావచ్చుననిపించింది. వాంతులేమైనా అయినాయా? తల్లి కొంచెం ముందుకు వచ్చి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, పొద్దుటి నుంచి 7-8 సార్లు అయినాయండి అన్నది నమ్రతగా. ఏం చేయాలో ఒక్క నిమిషం ఆలోచించి, చూడండి స్టాఫ్, తలకి ఐస్ బ్యాగ్ పెట్టండి, ఒళ్ళంతా తడిగుడ్డలు చుట్టేయండి. మెటాసిన్ టాబ్లెట్ ఉంది కదూ, 4వ వంతు బిళ్ళ పోసి చేసి మింగించండి. పెరాల్డిహైడ్ 2 cc చేద్దాం, తీసుకురండి అన్నాను. స్టాఫ్ అవతలకు వెళ్ళేసరికి ఆ పిల్లాడి తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ, డాక్టర్ గారు, నాకు ఒక్కగానొక్క కొడుకు. వీడు పుట్టిన 6 నెలలకే కలరా వచ్చి తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి వంటలు చేసుకుంటూ అష్టకష్టాలు పడి వీడిని పెంచుకొస్తున్నాను. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకుని జీవిస్తున్నాను. బ్రతుకుతాడంటారా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి, నాకు నిజం కావాలి అంది. అప్పుడు చూశాను ఆ స్త్రీ వంక పరీక్షగా. 20-23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. మాసిన చీర కట్టుకొని బలహీనంగా ఉన్న ముఖంలో ఓ విధమైన వర్చస్సు కనిపించింది. పర్వాలేదమ్మా, ఓ గంట లోపల ఆ చంటిబిడ్డ గుణం తగ్గిపోయి జ్వర తీవ్రత కాస్త నెమ్మదిస్తే ప్రమాదం దాటిపోయినట్లే. నీవలా దుఃఖపడకూడదు, తగ్గిపోతుందనే నాకు నమ్మకంగా ఉంది అన్నాను. మనసులో మాత్రం ఈరోజు గడవాలి అనుకున్నాను. నాకు చేతనైనట్లు ఓదార్చాను. చేయవలసిందంతా ఓ పావుగంటలో చేసి యువతలకు వచ్చాను. స్టాఫ్, మరో సిస్టర్ నా వెనకాలే వచ్చారు. చూడవలసిన కేసులు ఇంకా 2-3 ఉన్నాయి డాక్టర్. శ్యామల, డాక్టర్ గారికి ఆ జాండీస్ కేసు, మెనింజైటిస్ కేసు, న్యూమోనియా కేసు చూపించు అన్నది స్టాఫ్. రండి డాక్టర్ అని సిస్టర్ దారి తీసింది. ఆమె చూపగా ఆ కేసులు కూడా చూశాను. అవి కూడా సీరియస్గానే ఉన్నాయి. అయితే వాటికి అప్పటికప్పుడు చేయగలిగిందేమీ లేదు. రొటీన్ ట్రీట్మెంట్ పకడ్బందీగా జరుగుతోంది. న్యూమోనియా కేసుకు మాత్రం పాప ఆయాసంగా ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టమని చెప్పి చేయి కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరకు వచ్చాను. ఆ పంపు రాదు, నేను నీళ్లు పోస్తానుండండి డాక్టర్ అంటూ సిస్టర్ ముందుకు వచ్చి నేను కార్బాలిక్ సోపుతో చేతులు కడుక్కుంటుంటే కెటిల్తో నీళ్లు పోస్తోంది. మీది న్యూ బ్యాచా అని అడిగింది టవల్తో చేయి తుడుచుకుంటుంటే. అవునన్నాను కొద్దిగా నవ్వి. ఎంతమంది పాస్ అయ్యారండి మీ బ్యాచ్లో? 25 మంది ఉంటారేమో అంటుంటే నాకు సందేహం తోచింది. మీ పీడియాట్రిక్ వార్డులో హౌస్ సర్జన్లు సాయంత్రం పూట రౌండ్స్కి రారా? వార్డులో సీరియస్ కేసులు కొన్ని ఉన్నాయి కదా అని అడిగాను. ఏమోనండి, రాలేదు. నాకు ఇక్కడ పోస్టింగ్ నిన్న మధ్యాహ్నం నుంచే కదా, వస్తారో రారో తెలియదు. ఇంతలో నాలో మరో సందేహం ఉదయించింది. ఈ సిస్టర్ నన్ను రమ్మని మెమో పంపింది. నేను వచ్చాను, బాగానే ఉంది. నేను మెడికల్ పై వార్డుకు చెందినవాడిని కదా, నా విధులు ఎంతవరకు అని ఆ అనుమానమే బయటపెట్టాను. అదా, మీ యూనిట్ కాకపోయినా హాస్పిటల్లో ఉన్న అన్ని యూనిట్ల మెడికల్ వార్డ్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, చెస్ట్ ఇవన్నీ మెడికల్ హౌస్ సర్జన్ డ్యూటీ కిందకు వస్తాయి. అలాగే అన్ని సర్జికల్ వార్డ్స్, ఆర్థోపెటిక్, ఆప్థమాలజీ ఇవన్నీ సర్జరీ హౌస్ సర్జన్ కిందకు వస్తాయి. గైనిక్ వార్డుకు మళ్ళీ విడిగా ఉంటారు. క్యాజువాలిటీలో వేరే ఉంటారు అంది విడమర్చి చెబుతూ. కొంతవరకు అర్థమైంది. అవసరమైతే డ్యూటీ రూమ్కి కబురు చేయమని చెప్పి బయటకు వచ్చాను.
టెన్నిస్ కోర్టు దగ్గర అప్పుడే ఆట ముగించి అసిస్టెంట్ రామదాసు కోర్టులోంచి బయటకు వస్తూ నన్ను చూచి దగ్గరికి రమ్మన్నట్లు చేయి ఊపాడు. నేను ఆయన్ని సమీపించగానే వార్డులో కేసులన్నీ సవ్యంగా ఉన్నాయా, కొత్త కేసులు ఏమైనా అడ్మిట్ అయ్యాయా అని అడిగాడు. మొదట స్త్రీల వార్డులోని పరిస్థితి గురించి చెప్పాను. మేల్ వార్డుకి ఇంకా వెళ్ళలేదని, ఇప్పటిదాకా తీరిక చిక్కలేదని చెప్పి పీడియాట్రిక్ వార్డులోని కేసు విషయం చెప్పాను. అంతవరకు ఆ పిల్లాడికి నా వల్ల ఏమైనా అన్యాయం జరిగిందా, నేను అనవసరపు తెలివితేటలు చూపించానా అన్న శంక నన్ను వేధిస్తూనే ఉంది. అంతా విని ఆయన, గుడ్, ఆ మాత్రం సమయస్ఫూర్తి ఉంటే చాలు. పిల్లల విషయంలో, వాళ్ళకిచ్చే డోసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాసేపు నాకు నేను కూడా పోయి చూస్తాను. మేలువార్డుకి కూడా వెళ్ళి చూడండి. కొత్త కేసు అడ్మిట్ అయితే మాత్రం నాకు మెమో పంపించండి అంటూ తన డ్యూటీ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. స్టెథోస్కోప్ మెల్లో వేసుకుని నేను మెడికల్ వార్డ్స్ వైపు బయలుదేరాను. త్రోవలో 2-3 హౌస్ సర్జన్లు ఎదురై, ఓహో డ్యూటీనా, ఎలా ఉంది అంటూ పరామర్శించారు. మెడికల్ వార్డు ముందున్న వసారాలోకి అడుగుపెట్టగానే మెట్లెక్కి పైకి పోయి ఒకసారి సర్జికల్ వార్డ్స్ తిరిగి వద్దామని ఊహ కలిగింది. నాకు మొదటి నుంచి మెడిసిన్ కన్నా సర్జరీ అంటే మక్కువ ఎక్కువ. గొప్ప సర్జన్ కావాలని ఎన్ని కలలు కంటున్నానో. సరిగ్గా అప్పుడు 6 దాటినట్లుంది. విజిటర్స్ అందరూ వెళ్ళిపోవాలని సూచిస్తూ వార్డు బాయ్ ఒకడు చేతిలో గంట వాయిస్తూ వరండా అంతా తిరుగుతున్నాడు. వాళ్ళు కూడా క్రమక్రమంగా బయటకు వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్లకుండా ఇంకా లోపలే నడయాడే వాళ్ళు అక్కడి నర్సుల చేత, వార్డు బాయ్ల చేత మీకు కాదు చెప్పేది అని చీవాట్లు తింటున్నారు. సర్జికల్ 4-3 యూనిట్ల వార్డులు బయట నుంచే తిలకించి 2వ నంబర్ యూనిట్ దగ్గరకు వచ్చేసరికి పాదాలకు సంకెలలు వేసినట్లు ఆగిపోయాను. ఒక పేషెంట్కు చెయ్యి నర్సు గట్టిగా పట్టుకుని ఉండగా ఇంట్రావీనస్ చేయడానికి కావును ప్రయత్నిస్తోంది మృదుల. ముఖం ప్రక్క నుంచి కనిపిస్తోంది. చప్పున లోపలికి వెళ్ళాను. అలికిడి విని ఆమె తల ప్రక్కకి తిప్పి చూసి వెంటనే విప్పారిన ముఖంతో, అరే మధు, నువ్వా, ఎప్పుడు వచ్చావు అంటూ చేస్తున్న పనిని ఆపి నిలువుగా నిల్చుంది. నిన్న సాయంత్రం వచ్చాను. నిన్ననగా వచ్చి ఇంతవరకు వచ్చినప్పటి నుంచి టైం ఏది మృదుల అని. ముందు చేతిలోని పని పూర్తి చేయి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాను మృదువుగా. ఓహో, నా వల్ల కాదు. ఇప్పటికి ఒక చెయ్యి అంతా తూట్లు పడిపోయింది. మరోసారి పొడిస్తే యుద్ధం ప్రకటించేటట్లు ఉన్నాడు. నువ్వు ట్రై చేయి అని పక్కకు తప్పుకుంది. ఆ యుద్ధం నా మీద ప్రకటించాలనా అంటూ ఆమె చేతిలోని సిరెంజ్ అందుకొని, ఏమిటిది, గ్లూకోజా, ఎంతెక్కిచ్చావేమిటి అని అడిగాను. 100 cc. మరి 20 cc సిరెంజేగా. దానికంతా ఓ పద్ధతి ఉందిలే. మొదటి 2 రోజుల్లోనే బోలెడు సర్జరీ నేర్చేసుకున్నాను. నువ్వు వెయిన్లోకి పోనివ్వు, తర్వాత చెబుతాను. అదృష్టం బాగుండి మొదటి ప్రయత్నంలో వెయిన్ దొరికింది. సిరెంజిలోని మందు అంతా మెల్లిగా ఎక్కించి ఇప్పుడేం చేయాలి అన్నాను. నేను ఇందాక సెలైన్ ఎక్కించడానికి చేసినట్లు మృదుల సూది మొదట్లో గట్టిగా నొక్కి పట్టుకొని, ఇప్పుడు జాగ్రత్తగా సిరంజి విడదీయి. నీడిల్ వెయిన్లోనే ఉంటుంది. సిరంజి నిండా గ్లూకోజ్ నింపి మళ్ళీ సూదికి బిగించు. అది పద్ధతి అన్నది. ఇది గవర్నమెంట్ ప్రొసీజరా అంటూ అలానే చేయడానికి పూనుకున్నాను. గ్లూకోజ్ అంతా పూర్తయ్యేసరికి సిరంజి 4 సార్లు తీసి పెట్టాల్సి వచ్చింది. దొడ్డ చెయ్యి అంటున్నాడు పేషెంట్. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు. అంతా అయిపోయాక అసిస్టెంట్లు కూర్చునే గదిలోకి వచ్చి ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఇప్పుడు చెప్పు, ఏ యూనిట్లో పనిచేస్తున్నావు? ఇవాళే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చావా? చెప్పాను. ఆమె ముఖం సంతోష సంభ్రమాలతో మరింత విప్పారింది. అరే, నువ్వు M2, నేను N2. నాకు ఇవాళ డ్యూటీ తెలుసా అంది. నేను నవ్వి, నాకు ఇవాళ డ్యూటీనే అన్నాను. మై గాడ్ అంది. మృదుల కళ్ళు పెద్దవి చేసి, స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్. నవ్వుతూ చూశాను. ఎక్కడ దిగావు అడిగింది మళ్ళీ తనే. నా రూమ్లోనే, అది ఇంకా నా క్రిందే ఉందిగా. ఈ ఏడాదంతా అందులోనే ఉంటావా? ఊహు, హాస్టల్ బయట ఉంటే హౌస్ సర్జన్ పీరియడ్లో ఎక్కువ నేర్చుకోలేమేమో అనిపిస్తుంది. 2-3 రోజుల్లో మార్చేద్దామని ఉంది. ఓహో, నువ్వు ప్రపంచంలోకెల్లా ఆదర్శప్రాయుడైన వ్యక్తివిగా. ఇంటర్న్ చేసినప్పుడే అందరూ పేకాడుకుంటూ పైలాపచ్చిసిగా కాలం గడుపుతుంటే నువ్వు ఆ 4 రోజులు క్వార్టర్స్కు మకాం మార్చి లేబర్ రూమ్లోనే జాగారాలు చేసిన ప్రబుద్ధుడవాయే. ఆడదాన్ని అయి ఉండి కూడా 5-6 లేబర్ కేసుల కంటే కూడా ఎక్కువ చేయలేక మిగతాది కూకప్ చేశాను. ఎప్పుడు కత్తి పట్టుకున్న పాపాన పోలేదు. నీవేమో 40 పైగా ఎఫిసియాటంలు చేశావని స్టూడెంట్స్ అంతా ఘనంగా చెప్పుకున్నారు. నీకు ఎఫిసియాటం కింగ్ అని పేరు కూడా వచ్చింది.
నేనేం మాట్లాడకుండా ఆమె వంక చూస్తున్నాను. అట్లా చూస్తావేం? ఉలక్కుండా పలక్కుండా. క్వార్టర్స్ ఏదో తాత్కాలికంగా ఉండటానికి ఏర్పాటు చేశారు. అక్కడ నీకేమీ సౌకర్యంగా ఉండదు తెలుసా? పర్వాలేదు, ఎట్లాంటి చోటనైనా సర్దుకుపోగలను. నువ్వు చాలా మొండివాడివన్న విషయం ఒప్పుకొని అభినందిస్తున్నాంలే అని నా వంక పరీక్షగా చూస్తూ, సెలవులకు ఇంటికి వెళ్ళి వచ్చాక అమ్మ పెట్టిన గారెలు బూరెలు తిని ఇప్పుడు కాస్త బాగానే తయారయ్యావు. పరీక్ష రోజుల్లో నిన్ను చూస్తే భయమేసేది. బుగ్గలన్నీ పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి గుంటలు పడి ముఖం నల్లగా మాడిపోయి పెరిగిన గడ్డంతో ఎలా ఉండాలో అలా ఉండేవాడివి అన్నట్లు చివరి 2 నెలలు అసలు నిద్రపోలేదనుకుంటా అన్నది. పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఆమె మాటలు నిజమే. చివరి 2 నెలలు రాత్రి 8ంటికి చదువు మొదలు పెడితే తెల్లవారుజామున 4 గంటల వరకు పుస్తకం వదిలిపెట్టేవాణ్ణి కాదు. 4 నుంచి 6 గంటల వరకు ఓ కునుకు తీసి లేచి స్నానాధికాలు ముగించుకొని హాస్పిటల్కి పరిగెత్తేవాడిని. సర్జరీలు, ఓరల్స్, ప్రాక్టికల్స్ ఉన్న రోజున నా మతిలో లేదు. ఆ రోజుతో పరీక్షలు ఆఖరు. రోజు పోయే 2 గంటల నిద్ర కూడా ఆ రోజు కరువైపోయింది. ఉదయం ప్రాక్టికల్ ఎలాగో పూర్తి చేశాను. మధ్యాహ్నానికి కళ్ళు మరీ చింతనిప్పుల్లా తయారై బుర్ర గిరాగిరామని తిరిగిపోతోంది. కళ్ళకి ఏమీ కనబడటం లేదు. ఆపరేషన్ సర్జరీ ఏం చేశానో ఎలా ఆన్సర్ చేశానో నాకు తెలియలేదు. తర్వాత 2 విభాగాలుగా ఏర్పాటు చేయబడిన ఓరల్స్లో ఎగ్జామినర్స్ అడిగేది నాకు వినబడలేదు. నేనిచ్చిన జవాబులు తలుచుకుంటే నాకే ఏడుపొచ్చింది. ఛా, అలా దిగులు పడకు. నీ పరీక్ష పోతే ఇహ మన కాలేజీలో పాస్ అయ్యేవారెవరూ ఉండరు అన్నది మృదుల ఆ సాయంత్రం కలుసుకున్నప్పుడు. కాదు మృదుల, నేనెంత మిజరబుల్గా దెబ్బతిన్నానో నీకు తెలియదు అన్నాను నేను ఎదుర్కోబోయే పరాజయాన్ని గురించి ఆమెను నమ్మించడానికి ప్రయత్నిస్తూ. నేను బెట్ కాస్తాను నువ్వు పాస్ అవుతావని అన్నది ఆమె ఎంతో దృఢచిత్తంతో. ఆమె గెలిచింది. అంతేకాదు ఆమె కూడా కృతార్థురాలైంది. సెలవుల్లో ఒక ఉత్తరం రాసింది మృదుల. చూసావా, నేను కూడా పాస్ అయ్యాను. నీలాగా ఫస్ట్ క్లాసులు గోల్డ్ మెడల్స్ రావనుకో. రావాలన్న ఆకాంక్ష కూడా నాకు లేదు. పరీక్షలు కాదు కదా, ప్రపంచం తలకిందులైనా సరే రాత్రంతా జాగారాలు చేయటం నా వల్ల కాదు. శుభ్రంగా భోజనం చేయటం, కాలక్షేపానికి చదువుకోవటం, ఆడుతూ పాడుతూ కాలం గడపటం నా జీవిత ధ్యేయాలు. అవును గాని ఎట్లా గడుపుతున్నావు కాలం సెలవుల్లో? మెడికల్ బుక్స్ తినేస్తున్నావా? అట్లా నవ్వులు పువ్వులతో తెలిపోయింది ఉత్తరం. కొంచెం బుగ్గలు కూడా వచ్చాయి అంది మృదుల అలాగే కళ్ళార్పకుండా. ఊ అన్నాను లజ్జితున్నాయి. ఇంతలో సిస్టర్ అక్కడికి వచ్చి, ఒక పేషెంట్కు యూరిన్ కెథెట్రైజ్ చేయాలి డాక్టర్, వస్తారా అంది ఆమెతో. చచ్చాను అని మృదుల నా వంక తిరిగి, ప్లీజ్ నువ్వు చేసి పెట్టవు అంది బ్రతిమాలుతున్నట్లుగా. పర్వాలేదు చెయ్యి మృదుల. అబ్బా సిగ్గేస్తోంది బాబు, ఇదంతా మగ మలయాళమాయే. ఆడదాన్ని, నన్ను చూస్తే జాలి వేయటం లేదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ప్రయత్నిస్తాను పదా అని లేచాను. ఆమె నన్ను అనుసరించింది. పాపం ఆ రోగి కడుపు ఉబ్బిపోయి అది సహజంగా అవ్వక నరకయాతన పడుతున్నాడు. సన్నని రబ్బర్ కెథీటర్ లోపలికి ఎక్కించగానే బాధ నుండి విముక్తి పొంది, బతికించారు బాబయ్య, చచ్చిపోతానేమోననుకున్నాను. మీరు చేసేది మనుషులు చేసే పని కాదు, దేవుళ్ళు చేసే పని అంటూ పొగడసాగాడు. నేను చేతులు సబ్బుతో కడుక్కొని టైం చూసుకుని కంగారు పడుతూ, ఇహ పెడతాను మృదుల, ఇంకా మెడికల్ వార్డ్స్కి వెళ్ళి అన్నీ చూసుకుని ఫీమేల్ వార్డుకి వెళ్ళి పద నేను వస్తాను అంటూ నా మాట మధ్యలోనే ఆపి ఆమె తను బయలుదేరింది. నీకు ఇక్కడ పని లేదా? ఉంటే ఉందిలే, తర్వాత చూసుకుంటాను. ఇద్దరం మెట్లు దిగుతున్నాం. సగం వరకు వచ్చాక అక్కడో మలుపు ఉంది. మలుపు తిరుగుతుండగా మృదుల మెల్లిగా నా చేయి పట్టుకుంది. వెంటనే ఆమె ముఖంలోకి చూద్దామనుకున్న ఊహను అంతలోనే త్రుంచివేసి ఏమీ గమనించినట్లు మామూలుగానే దిగుతున్నాను మెట్లు. కింద వరకు వచ్చాక మనుషుల సందడి వినబడింది. ఆమె నా చెయ్యిని వదిలేసి మౌనంగా ప్రక్కన నడుస్తోంది. మొదట మా M2 వార్డుకు వెళ్ళా. ఈ రోజున మా ఓపీ రోజు కాబట్టి అడ్మిట్ అయ్యే కేసులన్నీ మా వార్డుకే వచ్చి చేరుతాయి. అప్పుడే 2 కొత్త కేసులు వచ్చి ఉన్నాయి. అయితే 2 సీరియస్ కేసులు కావు. ఒకటి ఫీవర్ కేసు, రెండవది రెస్పిరేటరీ. రామదాస్ గారు అంతకుముందే వచ్చి ఇద్దరిని పరీక్ష చేసి కేసు షీట్లో నోట్సు ట్రీట్మెంటు రాసి వెళ్లారుట. ఇద్దరికి ఇంజెక్షన్లు ఇవ్వాలి అంది సిస్టర్. ఇద్దరిని ఒకసారి చూసి ఇంజెక్షన్ కూడా పూర్తి చేసుకుని మిగతా మేల్ వార్డ్స్ కూడా ఒకసారి చూసుకుని ఇవతలకు వస్తుండగా ఫీమేల్ వార్డులో సాయంత్రం ఇవ్వవలసిన ఇంజెక్షన్లు ఇవ్వలేదని గుర్తు వచ్చింది. ఆ హార్ట్ పేషెంట్కు ఎలా ఉందో. అరేరే అని కంగారు పడుతూ అటుకేసి నడవసాగాను. మృదుల నా వెంటే వస్తున్నది.
కాస్త నెమ్మదిగా నడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ. రాత్రి 7 గంటలు దాటుతుందేమో. ఆన్ డ్యూటీ పూర్తి చేసుకుని డే టైమ్ సిస్టర్స్ తమని రిలీవ్ చేయడానికి వచ్చిన నైట్ సిస్టర్స్కు ఛార్జ్ అప్పగించి వెళ్ళిపోతున్నారు. రాత్రి సమయంలో మసగ్గా వెళుతున్న ఆ దీపాల వెలుతురులో హాస్పిటల్ వాతావరణం కొత్తగా కనబడింది. ఫీమేల్ వార్డులోకి అడుగుపెట్టాక మొదట గబగబా ఉదయం గ్లూకోజ్ పెట్టిన హార్ట్ పేషెంట్ దగ్గరకు పరిగెత్తాను. గ్లూకోజ్ డిస్కనెక్ట్ చేయబడి ఉంది. పల్స్ చూశాను, అందటం లేదు. ఊపిరితిత్తులు పరీక్ష చేసేసరికి బాగా నెమ్ము చేరి క్రెపిటేషన్స్ గుర్రు గుర్రుమంటున్నాయి. పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఇహ లాభం లేదనిపించింది. ప్రక్కన ఓ నడివయసు స్త్రీ నిలబడి ఉంది. కళ్ళు ఒత్తుకుంటూ, ఎలా ఉంది నాయనా అని అడిగింది. ఆవిడ తాలూకు పురుషుడు కాబోలు గోడవతల నిలబడి చువ్వల మధ్య నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఈ రాత్రి గడవాలమ్మా అని చెబుతుండగా ఆమెకు కార్టిసోన్ ఇస్తే బాగుండుననిపించింది. ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్ళి సిస్టర్ని అడిగి ఆమెకు ఓ కార్టిసోన్ ఇంజెక్షన్ ఇచ్చి మిగతా ఇంజెక్షన్లు కూడా పూర్తి చేసుకున్నాడు. అప్పటికి పేషెంట్లంతా భోజనాలు ముగించేసినట్లున్నారు. పడుకుని పక్క మంచాల వాళ్ళతో బాతాకాన్ని కొడుతున్నారు. కొంతమంది అప్పుడే నిద్రపోతున్నారు కూడా. సిస్టర్ని పిలిచి ఆ హార్ట్ పేషెంట్ని జాగ్రత్తగా చూస్తుండమని, అవసరమైతే కబురు చేయమని చెప్పాను. మీరు రాత్రికి ఎక్కడ ఉంటారు? డ్యూటీ రూమ్లో ఉంటారా అని అడిగింది. ఉంటాను. బయటికి వచ్చాక మృదుల, 1 నిమిషం ఐసోలేషన్ వార్డు దాకా పోయి వద్దాముండు అని అటుకేసి దారి తీసింది. అక్కడ ఇంజెక్షన్ రూమ్ దగ్గర స్టాఫు, సిస్టర్ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మృదుల సిస్టర్ని, టెటనస్ కేసులు ఎన్ని ఉన్నాయి అని అడిగింది. 3 ఉన్నాయండి. పెరాల్డిహైడ్ చేయటానికి రాత్రికి మొత్తం 2 సార్లు రావాల్సి ఉంటుంది. చూడు సిస్టర్ అంది మృదుల ఆమె దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా. కేవలం ఇంజెక్షన్లు చేయటం కోసం అంత దూరం నుంచి అర్ధరాత్రి పూట రావటం ఎంత కష్టమో చూడండి. మీరు చేసేయండి. రేపు ఉదయం వచ్చి నేను సంతకం పెడతాను. అలాగేలేండి అంది సిస్టర్ నవ్వుతూ. యువతలకు వచ్చాక మృదుల, సరే కానీ ఈ పూట నువ్వెక్కడ భోజనం చేస్తావు? అంత దూరం పోయి వస్తావా అని అడిగింది. అప్పటికి నాకు మంచి ఆకలిగా ఉంది. ఉదయం నుంచి భోజనం చేయలేదన్న విషయం ఆమెకు చెప్పలేదు. చెబితే పెద్ద గొడవ లేవదీస్తుంది. నేను కొంచెం ఆలోచించి, రూమ్ దాకా వెళ్ళటం ఇప్పుడు కుదరదు, ఇక్కడనే హోటల్లో తీసుకోవాలి అన్నాను. అయితే పద, నీతో నేను కూడా హోటల్లోనే తింటాను. వద్దు మృదుల, బాగుండదు. ఏమిటి బాగుండదు? ఎవరికి బాగుండదు? నీకా? ఈ రెండింటినీ నేను ఇగ్నోర్ చేశాను. నేను విధిలేక, సరే నీ ఇష్టం, 1 నిమిషం ఇక్కడే నిల్చో, నేను రామదాస్ గారికి చెప్పి వస్తాను. అన్నట్లు మీ డిఏఎస్ ఎవరు అని అడిగాను. డాక్టర్ మూర్తి గారు. పర్వాలేదులే, ఆయనకు చెప్పనక్కర్లేదు. అసలు ఆయన ఎక్కడ ఉంటాడో ఇప్పుడు పట్టుకోవటం కూడా కష్టం. నువ్వు వెళ్ళి చెప్పిరా. ఈ లోపల నేను క్యాజువాలిటీ నుంచి ఇంటికి ఫోన్ చేసి వస్తాను, భోజనానికి రావటం లేదని అంది మృదుల. నేను డ్యూటీ రూమ్కు వెళ్ళేసరికి రామదాస్ గారు, మూర్తి గారు చదరంగం ఆడుకుంటున్నారు. నేను చెప్పిన విషయం విని ఆయన, ఓ అరగంటలో వచ్చేయండి, మీరు వచ్చాక నేను వెళ్ళి వస్తాను, ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోతే బాగుండదు అన్నాడు. అలాగే అని చెప్పి యువతలకు రాగానే చిన్నపిల్లల వార్డులో వడదెబ్బ కేసు గుర్తు వచ్చింది. ఒకసారి చూసి వచ్చేద్దాం, లేకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది అనుకుని అటుకేసి వెళ్ళాను. రాత్రైనా కూడా వార్డంతా పిల్లల ఏడుపులతో, తల్లుల లోకాభిరామాయణాలతో గోలగోలగా ఉంది. స్టాఫ్ కూర్చుని ఏదో రికార్డు చూసుకుంటోంది. సిస్టర్, ఉష్, గొడవ చేయకండి అయ్యా అంటూ ఆడవాళ్ళని హెచ్చరిస్తూ, టెంపరేచర్ నోట్ చేసి ఛార్జీలలో నోట్ చేస్తూ అటు ఇటు తిరుగుతోంది. నేను ఇందాకటి పిల్లవాడి దగ్గరకు వెళ్ళగానే తల్లి తలకి ఐస్ పెడుతూ కనిపించింది. నన్ను చూసి సిస్టర్ దగ్గరకు వచ్చింది. సిస్టర్, టెంపరేచర్ చూసారా అని అడిగాను. చూశానండి, 99 ఉంది అంది. జ్వరం అంత దిగజారిపోతే తలకి ఇంకా ఐస్ ఎందుకు? ఆమె నాలుగు కొరుక్కుని, సారీ డాక్టర్ అని, ఇంకా చాలమ్మా అంటూ తల్లి దగ్గర నుంచి ఐస్ బ్యాగ్ తీసుకుంది. నేను పిల్లవాడిని ఒకసారి పరీక్ష చేశాను. హాయిగా నిద్రపోతున్నాడు. వాడి స్థితి నాకెంతో సంతృప్తినిచ్చింది. పర్వాలేదమ్మా, ఇందాకటి కంటే ఎంతో మెరుగ్గా ఉంది పరిస్థితి. నువ్వు చాలా అదృష్టవంతురాలవు అన్నాను తల్లితో. ఆమె తన విశాల నేత్రాలు కృతజ్ఞతా భరితాలై భరిణెల వలె మెరుస్తూ ఉండగా, మీ చేతి చలవ బాబుగారు అంది. బాబు సుఖంగా నిద్రపోతున్నాడుగా, కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా అని చెప్పి బయటకు వస్తున్నాను. సిస్టర్ నా వెనకాలే వచ్చి, డాక్టర్, మీకు మెమో పంపించాలంటే ఎక్కడ ఉంటారు? డ్యూటీ రూమ్లో ఉంటారా అని ప్రశ్నించింది. ఉంటానండి సిస్టర్. నేను వెళ్ళేసరికి క్యాజువాలిటీకి కొద్ది దూరంలో చీకట్లో చెట్ల కింద అటూ ఇటూ అస్థిమితంగా తిరుగుతోంది
మృదుల. నేను కనిపించగానే కోపంగా, చాలే గొప్ప పని చేశావు. చెప్పకుండా వెళ్ళిపోయావేమోననుకున్నాను. నిన్నసలు అని మాట పూర్తి చేయలేకపోయింది. సారీ మేడం అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, పీడియాట్రిక్ వార్డులో ఓ కేసు సీరియస్గా ఉంటే చూడడానికి వెళ్ళేసరికి 5 నిమిషాలు ఆలస్యం అయిపోయింది అన్నాను క్షమాపణ చెప్పుకుంటున్నట్లుగా. ఒకరు నీకోసం రాజీ పడాలి గాని ఒకరి కోసం నువ్వు రాజీ పడవు. నా జీవితానికి ఇది తప్పదు అని నిట్టూర్చి, సరే పద అంటూ ముందుకు కదిలింది. ఆమె మాటలకు అర్థం, అన్వయం రెండూ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఆమె పక్కనే నడవసాగాను. కాసేపటిలోనే ఆమె కోపం మర్చిపోయి నవ్వుతూ మాట్లాడసాగింది. అది ఆమె స్వభావం. అది ఆమె సహజ పరిమళం. ఏ అదృష్టవంతుడు ఎక్కడ పెట్టి పుట్టి ఆమె కోసం నివసిస్తున్నాడో కానీ అతన్ని చూసి లోకం ఈర్ష్యతో భగ్గుమనక తప్పదు. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరం హోటల్లో భోజనాలు ముగించాం. కోరి కష్టాలు తెచ్చుకోవటం అంటే ఇదే. ఇంతకీ నీకు సుఖపడే యోగ్యత లేదు. అష్టైశ్వర్యాలతో తొలతూగే ఇంటిలో గోముగా అమ్మ పెట్టే అన్నం తినకుండా. మా అమ్మ ఇంత మధుర అన్నం ఎప్పుడూ పెట్టలేదు. ఆమె ముఖం పరవశత్వంతో వికసించింది. గ్రహచారం అంటే ఇదే. మృదుల ఫక్కుమని నవ్వింది. ఇంకేమీ మాట్లాడలేదు. ఇద్దరం బయటకు వచ్చి హాస్పిటల్ కేసి అడుగులు వేస్తున్నాము. గేటు బయట సోడాల వాళ్ళు, పునుగులు పెసరట్లు అమ్ముకునే ముసలమ్మలు, పిడత క్రింద పప్పు బళ్ళ వాళ్ళు ముమ్మరంగా వ్యాపారం సాగిచ్చేస్తున్నారు. గేటు దగ్గర గూర్ఖా లోపలికి పోతానని పేచీ పెడుతున్న రిక్షావాడితో పోట్లాడుతున్నాడు. ఈ సందడిలో కుక్క ఒకటి తెలివిగా లోపలికి దూరి చీకట్లో ఎటో తుర్రుమన్నది. ఎంత అన్యాయం జరిగిందో చూసారా అంది మృదుల. ఎందుకో ఈ మాటలు చిలిపిగా ధ్వనించి ఆమె ముఖంలోకి చూశాను. ఒక కుక్క లోపలికి ప్రవేశం సంపాదించింది. అందరూ సుఖనిద్రలో ఉండగా అది ఏ అఘాయిత్యానికో తలపెడుతుంది. అంటే ఏ చంటి బిడ్డనో ఎత్తుకుపోవటం ఇలాంటివి. మరునాడు పేపర్లో తాటికాయంత అక్షరాలతో ఈ వార్త ప్రచురితమవుతుంది. సరిగ్గా ఆమె ఈ మాటలు అంటుండగానే ఓ 15 ఏళ్ల కుర్రవాడు చేతిలో పేపర్ల కట్ట పట్టుకుని ఆ రోడ్డంతా పోతూ ఇలా అరుస్తున్నాడు. కొరడా చెల్లు చెల్లుమనిపించే వార్తలతో మిమ్మల్ని మురిపించే మేటైన దినపత్రిక. బెడ్ ఇస్తానని 100 రూపాయలు లంచం తీసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ వికృత చర్య. ధర్మాసుపత్రిలో ధర్మం లేక అలమటించే మోగ ప్రజల గోడు. హోటల్ సర్వర్ని కొట్టిన కారణంగా హోటల్ వర్కర్ల సమ్మె. నవజీవన కేఫ్ ముందు గలాభా. ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాము. నా మనసులో త్రుళ్ళిన దిగులే ఆమె ముఖం మీద ముద్రపడినట్లుగా ఆ వీధి వెలుతురులో నాకు కనిపించింది. చూసావా అన్నది కంపిత స్వరంతో. ఆసుపత్రి ముందే ఎంత అసభ్యంగా కేకలు పెడుతున్నాడో. ఇలా అసత్యాలను ప్రచారం చేసే వాళ్ళని ఏం చేయాలంటావు? ఈ కృత్రిమ యుగంలో కంటకాలే సత్యాలే విరాజిల్లుతున్న ఈ రోజుల్లో ఆ కటిక సత్యాల మహావృక్షంలో ఒక సత్యం ఏ కొమ్మనో రెమ్మనో అంటిపెట్టుకుని ఉన్నా దాని వెలుగు మిగతా కొమ్మల మాటున ఆకుల చాటున మరుగుపడిపోతుంది గాని భూమిపైన పడదు. ఆమె ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూసింది. మరీ అంత గంభీరంగా మాట్లాడకు, నాకు భయం వేస్తుంది. లోపలికి పోదాంరా అంటూ చేయి పట్టుకులాగి వెంటనే వదిలేసింది. అడుగులు బరువుగా పడుతున్నాయి. మా ఇద్దరికి మా హాస్పిటల్ సూపరింటెండెంట్ దయానందరాజు గారంటే ఎనలేని గౌరవాభిమానాలు, భక్తి ఉన్నాయి. ఆయన హృదయం నిష్కల్మషమైనదని, నిర్మలమైనదని మా అచంచల విశ్వాసం. ఎప్పుడూ నవ్వుతూ చలోక్తులతో సరదాగా మాట్లాడుతూ అందరితో చనువుగా మసులుతుంటారు దయానందరాజు గారు. ఆయన్ని కలుసుకున్నంత తేలిగ్గా ఈ భూమి మీద మరో హోదా గల వ్యక్తిని కలుసుకోలేం. అంత సులభంగా లభ్యమవుతాడు. క్యాజువాలిటీలో డ్యూటీ రూమ్ తాళం చెవి తీసుకుని ఆ చీకట్లో చెట్ల క్రిందుగా నడిచి డ్యూటీ రూమ్ చేరుకొని తలుపు తెరిచాక లైటు వెలిగించాను. గదిలో 2 బెడ్లు, 2 కుర్చీలు, ఒక బల్ల, అద్దం వగేరాలు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం అన్నాను. ఏది? ఫీమేల్ హౌస్ సర్జన్లకు, మేల్ హౌస్ సర్జన్లకు విడివిడిగా డ్యూటీ రూమ్ అన్నా ఉండాలి. లేకపోతే 2 మగాళ్ళని మాత్రమే లేదా 2 ఆడవాళ్ళని మాత్రమే ఒకే రోజు డ్యూటీ వచ్చేటట్లుగా పోస్ట్ చేయాలి. అప్పుడు సరసంగా ఉంటుంది. ఇప్పుడు సరసంగా లేదా? వాడిగా ఉన్న ఈ జవాబు విని ఆమె ముఖంలోకి చూసి తలదించుకున్నాను. మళ్ళీ అంది మృదుల నవ్వుతూ. అలాంటి సందర్భం తటస్థించినప్పుడు ఆడపిల్లలు ఇక్కడ పడుకుని మగపిల్లలు ఏ వార్డులోనో లేకపోతే స్టూడెంట్స్ సిక్ రూమ్లోనో గడుపుతున్నారని విన్నాను. అయితే నేను అక్కడే గడుపుతాను అన్నాను హఠాత్తుగా వెళ్ళడానికి ఆయత్తపడుతూ. ఆగవయ్యా మహానుభావ, నీతో ఏ మాటన్నా చిక్కేలాగుంది. అసలు జరిగే పద్ధతి అని చెప్పాను. మనం నిద్రపోయినప్పుడు కదా సమస్య ఉత్పన్నమయ్యేది. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. లేకపోతే మెమోస్ అటెండ్ అవుతుంటాం.
అని మృదుల లేచి అబ్బా ఉక్కగా ఉంది అంటూ ఫ్యాన్ వేసి వచ్చి తిరిగి కుర్చీలో కూర్చుంది. నేను మరో కుర్చీలో కూర్చుని సరే నాకేం అన్నాను. మరో అరగంట సేపలా ఏవో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. మధ్యలో ఎందుకో తల పక్కకి తిప్పి బయటకు చూసేసరికి ఎదురుగా ఆఫ్థమాలజీ వార్డులో కూర్చుని ఉన్న సిస్టర్ మాకేసి వింతగా చూస్తూ ఉండటం కనిపించింది. ఇంతలో బయట అడుగులు చప్పుడై అమ్మగారు అన్న పిలుపు వినవచ్చింది. అయ్యో నాకే అని మృదుల అనే లోపల గుమ్మం దగ్గర మెమో పుస్తకం పట్టుకుని ఓ ఆయా ప్రత్యక్షమైంది. ఏమిటి అని మృదుల లేచి వెళ్ళి ఆమె చేతిలోని పుస్తకం అందుకొని ఎపెండిసైటిస్ కేసట, ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరమవుతుందేమో అని సంతకం చేసి పుస్తకం ఇచ్చేసి వస్తున్నానని చెప్పు అంది ఆయాతో. అదృష్టవంతురాలివి, మొదటి రోజునే ఆపరేషన్ అసిస్ట్ చేసే అవకాశం కొట్టేస్తున్నావు అన్నాను కొంచెం అసూయగా. అదృష్టం, ఒక్కడివే కూర్చుని ఏం చేస్తావు, సాయం రాకూడదు అన్నడిగింది జాలిగా. వీలైతే కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండునని నాకు ఉంది గాని ఆమె మాటను కాదనలేక సరే అంటూ లేచి నిలబడ్డాను. తలుపులు దగ్గరకు జారవేసి స్టెథోస్కోపులు మెడలు చుట్టూ వేసుకొని నడుస్తున్నాం. 10 గజాలైనా నడిచామో లేదో ఓ వార్డు బాయ్ ఎదురుగా వచ్చి సార్ మెడికల్ సైడ్ డ్యూటీ మీదేనా అని అడిగాడు. అవును, భూతం వచ్చాడు భూతం అని గొణుగుతోంది మృదుల చిన్నగా. కేసొచ్చింది సార్. పుస్తకం అందుకొని సంతకం పెట్టి వస్తున్నాను పదా అన్నాను. ఒక్క రోజులోనే ప్రొసీజర్ అంతా అర్థమైపోయినట్లు తోచింది. సారీ మృదుల అని అంటుండగానే ఆమె కోపంగా ఓ చూపు చూసి ఇందులో సారీ ఎందుకు, మనమిద్దరం ప్రజాసేవ చేస్తున్నాం అంటూ గబగబా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మృదుల ఆగు, నేను వచ్చేది అటువైపేగా అంటున్నా వినిపించుకోలేదు. ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా నడవసాగాను. వసారాలోకి వచ్చేసరికి ఆమె మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోవటం కనిపించింది. వార్డుకి వెళ్ళేసరికి సిస్టర్ ఎదురుగా వచ్చి త్వరగా రండి డాక్టర్, హార్ట్ కేసులా ఉంది, చాలా బాధపడుతున్నాడు పేషెంటు అంది. నేను రోగిని సమీపించాను. 55 ఏళ్లుంటాయి, బలంగా భారీగా ఉన్నాడు, బట్టతల, మనిషిలో హుందాతనం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ఆయనతో వచ్చినట్లున్న 2 మనుషుల్లో ఒకతను కొడుకులా కనిపిస్తున్నాడు. డాక్టర్ వచ్చారా, ఈ బాధ భరించలేను, నొప్పి గుండెల్లోంచి భుజంలోకి దూసుకువస్తున్నది, అబ్బా రాను రాను తీవ్రమైపోతున్నది డాక్టర్. అతను ధైర్యంగా ఎంత బాధను అణుచుకుంటున్నది అతని ముఖం చూస్తే తెలుస్తున్నది. పల్సు చూశాను, వడివడిగా పలుచుగా కొట్టుకుంటున్నది, ఒళ్ళంతా చెమట ముద్దలా అయిపోతున్నది. ఏమిటి చూస్తున్నారు డాక్టర్, నేను చెబుతాను వినండి. నాది గుండె జబ్బు. 2 ఏళ్ల క్రితం మొదటిసారి హార్ట్అటాక్ వచ్చింది. 6 నెలల క్రితం రెండోసారి వచ్చింది. అప్పుడు బ్రతకనన్నారు డాక్టర్లు, కానీ రోగాన్ని అదిమేశాను. ఇప్పుడు మళ్ళీ నా మీదకు దూకింది డాక్టర్. ఈసారి ఈ బెబ్బుల్ని జయించడానికి శక్తి చాలడం లేదు. నాది గుండె జబ్బు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. అబ్బా గుండె నలిపేస్తున్నది డాక్టర్, కళ్ళ ముందు చీకటిలా కమ్ముకు వస్తున్నది. చూస్తారేం, ఒక పెదిడిన్ పొడి చేయండి. త్వరగా, ఈ నొప్పి భరించలేకుండా ఉన్నాను. ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్న నాకు అతనే మార్గం చూపించాడు. వెంటనే సిస్టర్ని పిలిచి పెదిడిన్ 100 మిల్లీగ్రామ్స్ తీసుకురమ్మని చెప్పాడు. నో డాక్టర్, 100 ఏమూలకి నాకు రవ్వంత కూడా పనిచేయదు, 200 ఇవ్వండి ప్లీజ్. వద్దు, అంత ఇవ్వకూడదు, ప్రమాదం అన్నాను. ప్రమాదం? ఇంతకన్నా ఏమి ప్రమాదం చేస్తుంది డాక్టర్, నా బాధ మీకు తెలియదు. మీరు అనవసరంగా గాబరా పడుతున్నారు. ఇప్పుడిచ్చే ఇంజెక్షన్తో నొప్పి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. గాభరానా, నాకు గాభరానా అన్నాడు. ఇంతలో సిస్టర్ ఇంజెక్షన్ తీసుకుని వచ్చింది. చేశాక అతను నా చేయి పట్టుకుని డాక్టర్ ఒక్క మాట అన్నాడు. ఏమిటి? ఒక సిగరెట్ కాల్చుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి. నో, అది చాలా తప్పు. ఇప్పుడు మీరున్న స్థితిలో సిగరెట్ కాల్చకూడదు. అదేమిటి డాక్టర్ అలా అంటారు? బ్రతికి ఉండాలని నా నుదిటి మీద వ్రాసి ఉంటే ఒక్క సిగరెట్ నా ప్రాణాలను తీస్తుందా? ప్లీజ్ ఒక్క సిగరెట్టు. నేను అతని చేయి మెల్లగా విదిలించుకొని మీరలా మంకుపట్టు పడితే నేను మరింత గట్టిగా చెప్పవలసి వస్తుంది అని మీరు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను అని యువతలకు వచ్చాను. నేను అందుకే హాస్పిటల్లో అడ్మిట్ కానన్నాను. మన మాట సాగుతుందా ఏమన్నానా అని తన మనుషుల మీద విసుక్కోవటం వినిపించింది. వెళ్ళి కుర్చీలో కూర్చునేసరికి అసిస్టెంట్కి మెమో వ్రాస్తారా అంటూ సిస్టర్ పుస్తకం అందించింది. కేసు వివరాలు ఆయనకి తెలిసేటట్లు వ్రాస్తూ రోజు రాత్రిళ్ళు ఇలా అడ్మిషన్లు ఉంటూనే ఉంటాయా అని అడిగాను యథాలాపంగా.
ఒక్కో రోజు ఉండదండి. ఈరోజు మీరు డ్యూటీ చేస్తున్నారని చాలా అడ్మిషన్లు ఉన్నట్లే కనిపిస్తుంది వాలకం చూస్తుంటే. ఆమె చనువుకు ఆశ్చర్యపోతూ తలెత్తి చూశాను. కనిపించినట్లు చిరునవ్వు కనిపించింది ఆమె పెదవులపై. బయటకు మాత్రం ఏమీ పట్టించుకోనట్లు వార్డు బాయ్ని పిలిచి డాక్టర్ రామదాసు గారికి మెమో పుస్తకం చూపించిరమ్మని చెప్పాను. వార్డులో పేషెంట్లు కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది పక్క వాళ్ళతో బాతాకాన్ని కొడుతున్నారు, కొంతమంది బాధలో మూలుగుతున్నారు, కొంతమంది సిస్టర్ని పిలిచి వాళ్ళ మొర ఆలకించమని గోడు చెప్పుకుంటున్నారు, కొంతమంది ఎవరికోసమో తెలియకుండా వసారాలో అటు ఇటు తిరుగుతున్నారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.